దూత న్యూస్కి స్వాగతం. విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో తీర ప్రాంత వాడ బలిజీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాడ బలిజీ మత్స్యకారుల సమస్యలు, హక్కులు, అభివృద్ధి, సంక్షేమంపై సంఘం నాయకులు మాట్లాడారు. వాడ బలిజీ మత్స్యకార సంఘం అధ్యక్షులు అర్జాల రమణ మాట్లాడుతూ వాడబలిజ మత్స్యకారుల కోసం ప్రత్యేక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నంలో వాడబలిజీ సామాజిక భవనం నిర్మాణం కోసం 500 గజాల స్థలం కేటాయించాలి అని డిమాండ్ చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత కోసం ప్రత్యేక సేఫ్టీ, రక్షణ సదుపాయాలు కల్పించాలి అని కోరారు. కారి గోవిందరాజు మాట్లాడుతూ వాడబలిజ కులాన్ని గుర్తించి ప్రత్యేక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరారు. తమ వర్గానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి అని ఎమ్మెల్సీ, కార్పొరేషన్ తదితర ప్రభుత్వ పదవుల్లో అవకాశాలు కల్పించాలి అని విజ్ఞప్తి చేశారు. చింతకాయల ముత్యాలరావు మాట్లాడుతూ శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తీర ప్రాంతాల్లో వాడ బలిజీ మత్స్యకారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు అని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. వాడబలిజీ మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని, తమకు రావాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వాడబలిజీ మత్స్యకారులను ఏకం చేసి చలో విజయవాడ కార్యక్రమం చేపడతాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుక్కల చిన్నప్పయ్య, మైలపల్లి లక్ష్మణరావు, తిరుపతి నరసింహారావు, ముచ్చలి శంకరయ్య, గుంటూరు మధు, చింతపల్లి సూర్యనారాయణ, వంక కొండబాబు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అర్జాల రమణ అండి. తీర ప్రాంత వాడబలిజీ మత్స్యకారుల సంక్షేమ సంఘం విశాఖపట్నం అధ్యక్షులుగా ఈవేళ ప్రమాణ స్వీకారం చేశాం. ఈ సంఘం 2007లో స్థాపించాం. గౌరవనీయ కుక్కల చిన్నప్పారావు గారు అలాగే పెద్దలందరూ కూడాను ఒక ఆ రోజుల్లో చేసి మత్స్యకారుల ముసుగులో వాడబలిజీలు నష్టపోతున్నారనే ఒక స్లోగన్తో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడాను పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే గిరులు అంటే కొండలు, అంటే కొండ ప్రాంతం వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడాను గిరిజనులని, అడవి ప్రాంతం ఉన్న వాళ్ళందరూ కూడాను హరిజనులని, మరి సముద్ర తీర ప్రాంతం జల సమీపంలో ఉన్న అందరూ కూడా జలజనులకి ఎటువంటి చట్టాలు లేవు కాబట్టి వాళ్ళకున్న చట్టాలు కూడాను మాకు కూడా వర్తించేటట్లు రూపకల్పన చేయాలని చెప్పి గత ఎన్నాళ్ళ నుండి పెద్దలు ప్రయత్నం చేస్తూ వాళ్ళతో మేము కూడాను ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నాం. అయినా సరే భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో మత్స్యకారుల్లో అన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగాను, కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగాను, ఇంకో రాష్ట్రం ఎంపీసీలుగాను పరిగణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం మత్స్యకారులని బీసీలుగాని పరిగణిస్తూ రాజ్యాధికారం కానీ ఆర్థికం కానీ ఎటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి శ్రేయస్సు జరగట్లేదు. కాబట్టి భారత రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం అనేకమైన సంస్కరణలు సృష్టించారు. అయినా సరే ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులలో ఈ 14 కులాల్లో వాడబలిజీ మత్స్యకారులకి ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి విధాలుగా మేము నష్టపోతున్నామని చెప్పి ఈరోజు మేము మీ పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా దాంట్లో మత్స్యకారులు 14 కులాలు, వాడబలిజీలు, పల్లీలు, జాలార్లు, అగ్నికుల క్షత్రియులు, బెస్తా, అలాగా కండ్రాల, నెయ్యిల, ఆ విధంగా అందులో మేము అత్యధిక జనాభా కలిగి ఉన్నాం మత్స్యకారులలో వాడబలిజీలు. మరి అది మాకు ఎందుకు గుర్తించట్లేదు ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ. మేము కూడా కూటమి ప్రభుత్వం నుండి మేము ప్రశ్నిస్తున్నాం. అంచేత మా దాంట్లో ఎవరైతే ఉన్నత విద్యావంతులు అందరూ కూడా ఆర్థికంగా కొద్దిగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు గుర్తించి మా శ్రేయస్సు కోసం వాళ్ళు పాటుపడతారు, మేము సూచించే వాళ్ళని వాళ్ళ విధంగా గుర్తించి ఎమ్మెల్సీ వాడబలిజీ కార్పొరేషన్ కోసం అన్ని వర్గాల వారికి మా దాంట్లో 14 కులాల్లో 5 ఇచ్చారు. అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఉంది, బెస్తా కార్పొరేషన్ ఉంది, ఒట్టే కార్పొరేషన్. మాకు ఎందుకు ఇవ్వాలి? మా జనాభా ఎక్కువ. శ్రీకాకుళం మొదలు పెట్టుకొని కాకినాడ ఈ తీర ప్రాంతం అంతా వాడబలిజీ కులమే, మత్స్యకారులను వాడబలిజీ ఎక్కువ. కానీ మా దాంట్లో గుర్తించక వాడబలిజీ కార్పొరేషన్ ఇవ్వక మాకు కావాల్సిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ చేస్తామని ప్రకటించారు. అది కూడా మాకు ఇంతవరకు ఎటువంటి మా దాంట్లో కులాల్లో కానీ మా దాంట్లో కానీ కొద్దిగా మరి వాళ్ళకి వ్యతిరేకించి మాట్లాడలేకపోయి వాళ్ళు మాకు గుర్తించట్లేదా, లేకపోతే ఏంటో అర్థం అవ్వట్లేదు. దయచేసి ఇప్పుడు కూడా
చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మాకు వాడబల్జీ కార్పొరేషన్ మాకు చేస్తారని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. రెండోది ఏంటంటే ఈ మాకు ఈ విశాఖ నగరంలోనూ అన్ని సామాజిక వర్గాల వారికి కూడాను ఒక సామాజిక భవనాల కోసం ప్రభుత్వం స్థలాలు మంజూరు చేసి, అది ఎలమాస లేకపోతే యాదవుల, గవర్ల, కాపుల, ఇనికి కళాకుల వాళ్ళందరూ మా సోదరులే. కానీ మాకు వాడబల్జీ సామాజిక భవనం కోసం ఎన్నోసార్లు నేను వెళ్ళినా సరే అది గుర్తించి నాకు కలెక్టర్ నాకు లెటర్ వచ్చింది కానీ నాకు ఎంతవరకు మంజూరు చేయలేదు. వాడబల్జీ సామాజిక భవనం కోసం 500 గజాలు ఎన్నోసార్లు స్పందన కార్యక్రమం ఇచ్చి దరఖాస్తు ఇచ్చినా సరే అంచేత దయచేసి సెకండ్ మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం ఇంత మహానగరంలో అంటే ఆంధ్రప్రదేశ్లో గుండెకాయ లాంటి విశాఖపట్నంలో మహానగరంలో మా వాడబల్జీ వాళ్ళకి సామాజిక భవనం కోసం ప్రభుత్వం ఇక్కడ నుండి నాయకులైన అందరూ కూడా మీ పత్రికాముఖంగా తెలియజేసి మాకు ఇచ్చేటట్లు చూస్తారని, అలాగే మా బడుగు బలహీన మత్స్యకారులకి సముద్రంలో ఏటకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ లేదు కాబట్టి ఆ విధంగా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మీ సభాముఖం తెలియజేస్తూ పెద్దలు బీషాపాల్ గారు మాట్లాడతారు. మన ఈ మధ్యలో 7 గల్లంతా అయిపోయిన దాంట్లో ఒక అతనే బతికి అదంతా అందరికీ తెలిసిన విషయం. అంచేత ఈ వేళ జరిగినటువంటి మా వాడబల్జీ అభివృద్ధి చేస్తూ సంక్షేమం కోసం ప్రభుత్వాలు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మాకు అనేకమైనటువంటి వచ్చిన రాయితీలు కానీ రిజర్వేషన్ కానీ కల్పిస్తే మా బడుగు బలహీన వర్గాలైనటువంటి వాడబల్జీ కులం బాగుపడుతుందని మేము మనస్ఫూర్తిగా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటున్నాం. ఇవాళ నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మా యొక్క ప్రత్యేక డిమాండ్స్ ఏంటంటే, మాకు భారతదేశంలో స్వాతంత్రం 47లో వచ్చింది, 1947లో వచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్లో మా తాలూకా తీర ప్రాంతం పలాస నుంచి ఇంచుమించుగా ఈ 14-15 జిల్లాల వరకు కూడా సుదీర్ఘ ప్రాంతం అంతా కూడా మా వాడబల్జీ కులం ఉంది. సో మేమేమడుగుతున్నామంటే, మా కులాన్ని గుర్తించి మాకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటున్నాం. అలాగే మా తాలూకా పెద్దలందరూ కూడా గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా ప్రతి ప్రభుత్వానికి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మాకు గాజువాకలో ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అయి ఉన్నారు. ఆయన ముఖ్యంగా మా తాలూకా వాడబల్జీ కులాన్ని గుర్తించారు. ఆయన గతంలో మాకు తెలుగుదేశం పార్టీ నుంచి 2 కార్పొరేషన్ తాలూకా సీట్లు ఇవ్వడం జరిగింది. బైపిల్ గాంధీ గారికి ఇచ్చారు, అలాగే గంటాబ్బాయి గారికి ఇచ్చారు. అలాగే ఈ ఏడాది కూడా విశాఖపట్నం కార్పొరేషన్కి నన్ను వెస్ట్ జోన్కి, నార్త్ జోన్కి, జిఎంసీ కార్పొరేషన్కి, జిఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఇలాగే తెలుగుదేశం పార్టీ మా యొక్క వాడబల్జీ కులాన్ని గుర్తించి మాకు బీసీ కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి ముఖ్యంగా ఆశిస్తున్నాం. అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, బీజేపీ నాయకులకు కానీ, మా లోకేష్ అన్న గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ మా యొక్క వాడబల్జీ కులాన్ని గుర్తించి మాకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా తాలూకా కులంలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అందరూ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతకాయల బుచ్చాలు. నేను వాడబల్జీ కులస్తుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు విశాఖపట్నంలో తీర ప్రాంత వాడబల్జీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో గల అన్ని జిల్లాల నుండి వాడబల్జీ కుల నాయకులందరూ హాజరైనారు. ఈ యొక్క సంఘం సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఈ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు వేటాడే మత్స్యకారుల్లో 95% వాడబల్జీ కులస్తులు. ఈ రాష్ట్ర జనాభాలో సుమారు 20 లక్షల మంది వాడబల్జీ కులస్తులు ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంట్లో 150,000 మంది ఓటర్లుగాను, విశాఖపట్నం పార్లమెంట్లో 150,000 ఓటర్లుగాను, అనకాపల్లి పార్లమెంట్లో 1,00,000 ఓటర్లుగాను, కాకినాడ పార్లమెంట్లో 1,00,000 పైబడి ఓటర్లు ఉన్నటువంటి వాడబల్జీ కులస్తులు
స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా వాడబలిసిన ఓట్లతో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన నాయకులు సైతం ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు అయిన తర్వాత ఆ ప్రభుత్వ నామినేట్ పోస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ, ఇతరతర ప్రభుత్వ నామినేట్ పదవుల్లో మా వాడబలిజలకి ఈ 80 సంవత్సరాలకు స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరని అన్యాయం చేస్తున్నాయి పాలకపక్ష ప్రభుత్వాలు. ఈ పాలకపక్ష ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాల్ని ఎదుర్కొనే క్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న వాడబలిజలందరూ కూడా సంఘటితమై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మా వాడబలిజలు ఐకమత్యంగా ఉద్యమించాలని చెప్పేసి. ఎందుకు ఈ మాట అంటానంటే, మా ఓట్లతో వాడబలిజల ఓట్లతో గెలిచిన నాయకులకు సైతం వాడబలిజల నాయకుల్ని ఎదగనివ్వకుండా, ఎటువంటి ప్రభుత్వ నామినేట్ పదవులు ఇవ్వనివ్వకుండా తొక్కిపెడుతున్నటువంటి ఈ యొక్క చర్యని వాడబలిజల సమాజం ఖండిస్తూ రాబోయే రోజుల్లో లక్షలాది మంది వాడబలిజలు ఏకమై మాకు రావాల్సినటువంటి జనాభా ప్రాతిపదిక, మాకు రావాల్సినటువంటి రాజకీయ పదవులను పొందడం కొరకు మేమందరం కూడా ఈరోజు ఈ సమావేశం ద్వారా కొన్ని తీర్మానాలు చేసుకొని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది, కానీ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు అవకాశం ఇచ్చేటువంటి కూటమి ప్రభుత్వం వాడబలిజలకు అవకాశం ఇవ్వలేదు. నిన్న గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు వస్తే ఎవరికి ఇచ్చారో అందరికీ తెలుసు. సుమారు 20 లక్షల జనాభా ఉండి 4 పార్లమెంట్లు, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ పార్లమెంట్లో 1,50,000 పైబడి ఓటర్లు ఉండి మా వాడబలిజలను గుర్తించకపోవడం, ముఖ్యంగా 14 మత్స్యకార ఉపకులాల్లో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఇచ్చారు, బెస్త కార్పొరేషన్ ఇచ్చారు, వన్నికుల కార్పొరేషన్ ఇచ్చారు. మరి మా వాడబలిజలకు ఎందుకు కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. పోరాడితే పోయేదేంటి, బానిస సంఖ్యలు అన్నట్టుగా ఎన్నాళ్ళు మేము ఇంకా మీ కట్టు బానిసలుగా బతకాలి? ఇది ఎంత మాత్రం సహించరాని విషయం. వాడబలిజలందరూ ఏకమై రాబో రోజుల్లో లక్షలాది మంది ఏకమై ఈ ప్రభుత్వం కళ్ళు తెరిసే విధంగా చలో విజయవాడ కార్యక్రమం తీసుకొని దాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.